జాయింట్ రీప్లేస్మెంట్ అంటే అసలు ఏంటి సార్? జాయింట్ రీప్లేస్మెంట్ అంటే మోకాలు అరుగుదల వల్ల మనం దాన్ని రీప్లేస్ చేయడం అనే సర్జరీని జాయింట్ రీప్లేస్మెంట్ అంటామమ్మా. మోకాల్లో 4 రకాల స్టేజ్లు ఉంటాయి. మొదటి స్టేజ్లో ఏమవుద్దంటే కార్టిలేజ్ అంటాం, అంటే గుజ్జు, అది మైనర్ డిఫెక్ట్ ఉంటుంది. రెండో స్టేజ్లో అది ఎక్కువ డిఫెక్ట్తో పాటు లూజ్ బాడీస్ అంటాం, ఆస్టియోఫైట్స్, అవి ఫామ్ అవుతాయి. థర్డ్ స్టేజ్లో ఈ జాయింట్ స్పేస్ కూడా నారోయింగ్ స్టార్ట్ అవుద్ది. ఫోర్త్ స్టేజ్లో అసలు ఈ పై ఎముకకి కింద ఎముకకి జాయింట్ స్పేస్ అనేదే లేకుండా కాలు వంకర రావటం అండ్ వాళ్ళకి నడకలో కూడా తేడా రావటం, సివియర్ పెయిన్ రావటం ఉంటుంది. అలా ఫోర్త్ స్టేజ్లో ఉన్న ఆర్థరైటిస్ని ఆర్ కీలవాతం వల్ల వచ్చిన ఆర్థరైటిస్కి మనం కీలు మార్పిడి ఆపరేషన్ చేయాలి. సో ఈ కీలు మార్పిడి ఆపరేషన్నే జాయింట్ రీప్లేస్మెంట్ అంటాం. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. యూనికాండిలర్ని అంటే ఒకవైపు జాయింట్ బాగుంది, బయట వైపు లోపల వైపు జాయింట్ పాడైంది, దాన్ని పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. యూనికాండిలర్ ఆర్ పార్షియల్ నీ అంటే ఒకవైపు జాయింట్ని మనం మారుస్తాం. ఇంకొకటి టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే 2 కాండైల్స్ పాడైపోయి 2 ఎముకలు దెబ్బతింటే అప్పుడు మనం 2 సైడ్ ఆఫ్ జాయింట్ అరిగిపోవడం వల్ల కంప్లీట్ ఆర్థరైటిస్ రావటం వల్ల టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తాం. మోస్ట్లీ ఎందుకు జరుగుతుంది అంటారు సార్? ఎందుకు జరుగుతుంది అంటే, ఒకటి ఇండియన్ పాపులేషన్ అవర్ టెండెన్సీ ఇస్ మోర్ లైక్ స్క్వాటింగ్, అంటే మనం కింద గొంతు కూర్చుంటాం ఎక్కువ, బాచపట్లు వేసుకొని కూర్చునే అలవాటు. పూజ గదిలో కూడా బాచపట్లు వేసుకొని కూర్చుంటాం, గుడిలో కింద కూర్చుంటాం. ఎక్కువ ఈ కింద కూర్చొని లెగవటం అట్లా చేయటం వల్ల అండ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఎక్కువ కామన్. ఎందుకంటే మెనోపాజ్ వల్ల హార్మోన్స్లో చేంజెస్ రావటం వల్ల, వాళ్ళలో ఎముకలు ఇంకా వీక్ అవ్వటం వల్ల, ఆర్ ఎర్లీ హిస్టెక్టమీ గర్భసంచి ఆపరేషన్స్ ముందు చేయటం వల్ల, డ్యూ టు మెనీ అదర్ రీజన్స్ వాళ్ళలో మోకాలు అనేది అరుగుతుంది. అరిగినప్పుడు మనం కంప్లీట్ అరుగుదల స్టేజ్కి వచ్చినప్పుడు చేయాల్సిన సర్జరీ జాయింట్ రీప్లేస్మెంట్. ఆ ముందు 3 స్టేజెస్కి మనం మెడిసిన్స్తో ద్వారా కానీ, లేకపోతే ఇంజెక్షన్స్ ద్వారా కానీ, లేకపోతే కీహోల్ సర్జరీ ద్వారా కానీ, లేకపోతే అలైన్మెంట్ కరెక్షన్స్, హైటిబియల్ ఆస్టియోటమీస్ అంటాం, వాటి ద్వారా కానీ ఆ 4th స్టేజ్ రాకుండా కాపాడచ్చు. అంటే మనం ఎర్లీ ప్రోగ్రెషన్ని ఆపచ్చు. ఇట్స్ లైక్ ఏజింగ్ ప్రాసెస్. ముందుగానే తెలుసుకుంటే ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. రిప్లేస్మెంట్ వరకు రాకుండా ఎర్లీ స్టేజ్లోనే చూసుకోవచ్చు.